తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. హరిప్రియ. హరిప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరి, సంగీతం హ్యారిస్ జయరాజ్, గానం సుధా రఘునాథన్. సూర్య సన్ ఆఫ్ కృష్ణ సినిమా నుంచి నిదరే కల అయినది. నిదరే కల అయినది, కలయే నిజమైనది, బతుకే జత అయినది, జతయే అతనన్నది, మనసేమో ఆగదు, క్షణమైనా తోచదు, మొదలాయి కదే ఇలా. నిదరే కల అయినది, కలయే నిజమైనది, బతుకే జత అయినది,
ప్రియా బాగా పాడావు, చాలా బాగా ప్రజెంట్ చేసావమ్మా. Thank you, sir. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. వాళ్ళకి నాకు మన హారీష్ జయరాజు ఒక 2.5 years నా దగ్గర వర్క్ చేశాడు వాళ్ళు గారు. అంత వెరీ సింపుల్గా ఉంటుంది అతని ప్రోగ్రెషన్ కానీ అదంతా కూడా చాలా బాగుంటుంది. ఈ సాంగ్ కూడా బాగా చేశాడు అనిపించింది వాళ్ళు గారు. I started loving you more and more and more. What can I do, man? ఇది సుధా రఘునాథన్ గారు, ఆవిడ చాలా పేరున్నటువంటి గాయనిమణి, సంగీత కళానిధి అన్న బిరుదు కూడా ఈ మధ్యనే ఆవిడకి ఇచ్చారు. క్లాసికల్ మ్యూజిక్లో ఇప్పుడు ఆడవాళ్లలో చెప్పాలంటే వచ్చిన తర్వాతి తరంలో ఆవిడ నెంబర్ 1 అని చెప్పాలి. అంత మంచి పేరున్న ఆవిడ. కానీ సినిమా పాటల దగ్గరికి వచ్చేసరికి మామూలుగా వేదిక మీద క్లాసికల్ మ్యూజిక్ పాడే వాళ్ళ డైనమిక్స్ ఎప్పుడు కూడా ఓపెన్గానే ఉంటుంది. చాలా ఓపెన్గా పాడడం అనేటటువంటిది అక్కడ అది కావాలి. అదే ఏ పాట పాడినా ఏ రాగం పాడినా కూడా అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు సినిమా దగ్గరికి వచ్చేసరికి డైనమిక్స్కి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. నువ్వు పాడిన దాన్ని బట్టి ఆవిడ ఎలా పాడిందని నేను ఊహించుకోగలను. జనరల్గా నిదరే కలైనది కలయే నిజమైనది ఇలాగే పాడుంటారు ఆవిడ. నువ్వు పాడిన దాన్ని బట్టి నేను ఊహించగలను. అది నేను తప్పని నేను అంటలేదు. వాళ్ళందరూ గొప్ప గాయకులే కాదని నేను అంటలేదు. సమ్ టైమ్స్ ఏదో కారణాల వల్ల వాళ్ళు కొంచెం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. లిరిక్ను అర్థం చేసుకుని మీరు దాన్ని ఇంప్రూవైజ్ చేయొచ్చు ఎక్స్ప్రెషన్ సైడ్లో. దాన్ని ఇంకా నాజుకు చేసి పాడొచ్చు. ది ఫ్రమ్ ది సోల్ రావాలి ఇలాంటి పాట వచ్చినప్పుడు అనమాట. ఫస్ట్ చరణం అయిన తర్వాత వచ్చిన పల్లవి అయినది అక్కడ కరెక్ట్గా వచ్చింది. మొదటి పల్లవిలో అది కొంచెం జారిపోయింది అనమాట, అటు ఇటుగా అయింది. అక్కడ ఇక్కడ కాస్త శృతి అటు ఇటు అయింది. ఏంటి వేటూరి గారి స్పెషాలిటీ ఈ పాటలో అన్నది నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా? The next stage of enjoying a song is first getting into the under the skin of the lyric. That is very important. అది తెలిసిందంటే ఎక్స్ప్రెషన్ ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని ముందు నువ్వు ఎంజాయ్ చేయగలగాలి. అది నేను అనేది. అభిమానం అనేది మౌనం, పెదవులపై పలకదు. అనురాగం అనే సరాగం స్వరాలకు కూడా దొరకదన్నాడు. అనురాగం అనే సరాగం ఒక పాటగా చెప్దామంటే అనురాగంలో రాగం ఉంది కాబట్టి ఆయన సంగీతాన్ని వాడుకున్నాడు. అనురాగం అనే సరాగం స్వరములకే దొరకదులే. ఏ స్వరాలతో ఏ రాగంతో దానికి జాయిన్ చేద్దామన్న సంగీతానికి కూడా లొంగదట అనురాగం, దానికంటే గొప్పది అని. నిన్ను కలిసిన ఈ క్షణమే చిగురించే మధుమురళి, ఇది కవిత ధోరణిలో ఉండేది. నిన్ను తగిలిన ఈ తనువే పులకరించే ఎదరగిలి. సో చిగురించే మధుమురళి, పులకరించే ఎదరగిలి. శబ్దం ఎంత బాగుంది, అర్థం అంత బాగుంది. సో ఇలా గనక ఇంత దూరం ఆలోచించాలా పాట కోసం అంటే ఆలోచించాలి. ఒక ప్లేబ్యాక్ సింగర్ చేయాల్సిన పని అది. సంగీతం చాలా తొందరగా నేర్చుకోవచ్చు. మీరందరూ కర్పూరం లాంటి వాళ్ళు, అలా వేడి ఉంది అంటేనే వెలిగిపోతారు మీరు. బట్ యూ షుడ్ గో అండర్ ది స్కిన్ ఆఫ్ ది సాంగ్. లిరిక్ కనుక వచ్చిందంటే చాలా చాలా అందంగా ఉంటుంది అనమాట. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ ఇన్ యువర్ సింగింగ్. ది డైనమిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అక్కడక్కడ శృతి కొంచెం అటు ఇటు అయింది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. Thank you, sir. గాడ్ బ్లెస్ యూ.